హలో అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి. వెల్కమ్ టు సినిమా బస్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆయన ఒక స్క్రీన్ రైటర్, డైరెక్టర్ కూడా. తన సినీ ప్రస్థానాన్ని షార్ట్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీశారు. ఈ షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ గురించి చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్స్ల వర్షం కురిపించాయి. అవార్డ్స్ అనే మాటకి పర్యాయ పదాల్లాగా వీరి ఫిల్మ్స్ని, వాటి పేర్లని వాడడంలో ఎటువంటి సందేహం లేదు. వీరు డెబ్యూ ఫీచర్ ఫిల్మ్తో ఇప్పుడు అందరి ముందుకు రాబోతున్నారు. మనందరికీ బుల్లితెరలో ఎంతో పరిచయమైన ఆర్కే సాగర్ గారు ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. అదే ది 100 మూవీ. అది 11th ఆఫ్ జులై రిలీజ్కి రెడీగా ఉంది. మరి డైరెక్టర్ గారితో మాట్లాడేద్దామా? నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంటే ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ యువర్ జర్నీ. అసలు మూవీస్లోకి ఎలా వచ్చారు? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మూవీస్ అంటే మనకి జనరల్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు ఇంట్రెస్ట్ ఉంది ముందు నుంచి. డెఫినెట్గా ఏదో పాయింట్లో ఎక్కడో చోట మనకి కూడా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది అందరికీ. అలాగే నాకు అనిపించింది. అలాగే ట్రావెల్ స్టార్ట్ చేయడం చేశాను. అంటే నేను స్కూల్ డేస్లో మన శివ సినిమా వచ్చినప్పుడు ఆర్జీవి గారి దగ్గర చూడడం, అరే డైరెక్షన్ అంటే ఇలా ఉంటుంది, బాగుంది అని. అది ఎప్పుడైతే మనల్ని ఇన్స్పైర్ చేసిందో అక్కడి నుంచి సినిమా అనేది నాకు ఇంట్రెస్ట్ పెరగడం. కాలేజ్ లెవెల్కి వచ్చాక ప్లేలిట్స్ అని చెప్పి, డ్రామాస్ అని చెప్పి వీటి మీద నేను సొంతంగా రాసి తర్వాత స్టేజ్ మీద చేయిస్తే దానికి మంచి అప్లాజ్ రావడం. అది రావడంతో సరే మనకి ఇది ఒకటి ఉంది అని అనిపించి ఇంక అక్కడి నుంచి ట్రావెల్ స్టార్ట్ అవుతూ వస్తున్న టైంలో మా ఫాదర్కి అండ్ యాక్చువల్ ఆయనకి నేను ఒక సివిల్ సర్వెంట్గా చూడాలని అనుకున్నారు ఆయన. అంటే బేసిక్గా మా ఫాదర్ చీఫ్ ఇంజనీర్, ఆయన స్టేట్ హెడ్ అనమాట. సో ఆయనకు అనిపించింది నా జనరల్గా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి నేను ఓన్లీ సన్, నాకు ఎవరు బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే అది అలాంటివి వద్దు అని అంటారు. కానీ మా ఫాదర్ దగ్గర నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. సరే నీకు అది ఇంట్రెస్ట్ అయినప్పుడు చెయ్యి అని చెప్పి. టైం పడుతుందని తెలుసు, బట్ ఆయన ఎంకరేజ్ చేశారు. అలాగే ఆయనతో పాటు మా అంకుల్ శ్రీనివాసరావు గారు అని, ఆయన కృష్ణవంశీ గారికి అన్నయ్య, కజిన్ బ్రదర్ వస్తున్నారు ఆయన. సో ఆయనకి కూడా ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. అక్కడి నుంచి నేను కృష్ణవంశీ గారి దగ్గర రావడం జరిగింది. వస్తూ ఆయన దగ్గర చేస్తున్నప్పుడే మీరన్న ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ చేస్తూ అలా వస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్ ఏంటంటే అప్లాజ్ చేసిన దానికి ఒక అప్లాజ్ వస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా జరిగింది. దాని తర్వాత ఇండస్ట్రీలోకి రావడం ప్రయత్నాలు చేయడం జరిగింది. రైట్. ఏ ఇయర్లో వచ్చారు సార్? ఐ మీన్ వెన్ డిడ్ యూ స్టార్ట్ కృష్ణవంశీ గారి దగ్గర? కృష్ణవంశీ నేను రాఖీ మూవీ లవ్లీ. సో కృష్ణవంశీ గారి దగ్గర చేస్తూనే మీరు షార్ట్ ఫిల్మ్ తీశారు, ఫ్రెండ్స్. అదే కదా మీ ఫస్ట్ ప్రాజెక్ట్? ఓకే. అండ్ ఫ్రెండ్స్ గురించి మీకు తెలుసు అయితే. అండ్ ఆ మూవీకి కూడా అప్లాజ్ అవార్డ్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఓంకారం, లడ్డు అండ్ దెన్ నన్ను క్షమించండి, ఇండిపెండెంట్. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ జర్నీ గురించి మీ మాటల్లో. అదేనండి, అక్కడి నుంచి చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ చేసినప్పుడు ఒక స్టెప్, అరే ఇది చిన్నది, అదేం లేదు, యాక్చువల్ చాలా సింపుల్ సబ్జెక్ట్ అది. జనరల్గా మనం కథ రాసి దాన్ని షూట్ చేస్తాం, కానీ అది పప్పెట్స్. పప్పెట్స్ ఎంతవరకు నాకు కంఫర్ట్ ఉంటుందో అంతవరకు దాంతో నేను చేయించాను. ఒక 2-3 వర్క్ చేస్తే తప్ప అవ్వలే, సీజీ ఉండేది ఏమి ఉండదు వాటికి. సో అలా చేసి దానికి అప్పుడు కథ రాసాం, దానికి స్టోరీ రాసి దానికి డైలాగ్స్ రాసి అప్పుడు దాని ప్రకారంగా ఎడిట్ చేస్తే దానికి మంచి అప్లాజ్ వచ్చింది. ఇలాగ చేసిన అంటే యాక్చువల్ రివర్స్ నేను చేసింది. ముందు షూట్ చేసి తర్వాత కథ రాసి దానికి వచ్చి నెక్స్ట్ అప్పుడు చేస్తున్న ఓంకారం అనేది ఒక 2 hours ఇండిపెండెంట్ ఫిల్మ్. అది చేసినప్పుడు దానికి కూడా 2 నంది అవార్డ్స్ రావడం జరిగింది. దాని తర్వాత దానికి నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ దానికి కూడా వచ్చాయి. దాని తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిసి లడ్డు అని చేద్దాం అన్నారు. అసలు లడ్డు చేసాం. నన్ను క్షమించండి అని లడ్డు చూసి ఒక ఆయన బాగా నచ్చి, ఆయనకి వైజాగ్లో కృష్ణకాంత్ అని ఉంటారు, ఆయన ఆటోమొబైల్స్ ఆయన డీలర్. సో ఆయనకి నచ్చి ఇది నాకు ఇలాంటి ఇమోషన్స్ చాలా ఇష్టం అండి, నాకు ఏమైనా చేసి పెడతారా, నన్ను క్షమించండి ఆయన యాక్ట్ చేశారు. మెయిన్ లీడ్ ఆయనే. నాకు చేయించారు నన్ను క్షమించండి. దానికి 193+ వరకు వచ్చినాయి అవార్డ్స్. నాట్ స్మాల్ నెంబర్ 193 అంటే. సార్ ఇప్పుడు అవార్డ్స్ వస్తే ఎవ్రీబడి విల్ హ్యాపీ, ఎందుకంటే ఎవరైనా కష్టపడేది ఆ రికగ్నిషన్ కోసమే. కానీ అవార్డ్స్ రావడంతోనే సరిపోదు, ఇట్స్ లైక్ ఏ రెస్పాన్సిబిలిటీ. యూ నీడ్ టు హోల్డ్ అప్ ఫర్ దాట్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో. సో మీరు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తర్వాత దిస్ ఈజ్ యువర్ డెబ్యూ ఫీచర్ కదా, సో మీరు అది దృష్టిలో పెట్టుకునే తీసుంటారు. సో మీకు ఏమైనా భయం అనిపించిందా? వర్ యూ కాన్ఫిడెంట్ ఎనఫ్? అంటే యూ ఆల్రెడీ సెట్ అ స్టాండర్డ్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్స్ తీసుకున్నారు. సో అది మెయింటైన్ చేస్తూ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలి కదా. సో హౌ వాజ్ ఇట్? ఎంత హోంవర్క్ చేశారు? ఎలా అయింది అసలు? హౌ డిడ్ 100 స్టార్ట్? అంటే యాక్చువల్ నేను ఇది అవార్డ్స్ కోసమే నేను కథ రాయనండి.
రాసిన కథకి అప్లాజ్ వస్తుంది అంతే. Applause అంటే ఇది అవార్డ్స్, ఇది కట్టాలి, అవార్డు తీసుకోవాలి కాబట్టి నేను కథ వాళ్ళకి నచ్చినట్టుగా తీయాలను. నేను ఎలాగైతే తీయాలనుకుంటున్నాను అలాగే తీస్తాను. సో దాంట్లో ఏంటంటే నేను ఆఫ్ బీట్ స్టైల్లో ఉండదు. అంటే ఇప్పుడు కూడా అవార్డ్స్కి స్టైల్ మారిందండి. అంటే ఇదివరకు అంటే ఆఫ్ బీట్ స్టైల్లో చేసే వాళ్ళకే అవార్డ్స్ వస్తూ ఉండేవి. ఇప్పుడు మనం కమర్షియల్గా చేసినా సరే దానికి నేషనల్ అవార్డ్స్ కూడా వస్తున్నాయి. సో అలాగా మారింది అది కూడా. సో నేను కమర్షియల్గానే ఉంటుంది. నేను ఏం చేసినా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతూనే ఆ ఎమోషన్స్ ఏదైతే హ్యూమన్ ఎమోషన్స్ని స్ట్రాంగ్గా నమ్ముతాను. సో అది కంపల్సరీ దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తాను. సో అలాగే 100లో కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, రిలేషన్స్ కూడా ఉంటాయి. సో దాని మీద హైలైట్ చేస్తూ వెళ్ళాం. సో నాకేంటంటే హ్యూమన్ ఎమోషన్స్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా నమ్మామో అప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అని. ఎందుకంటే నాకు బాగా ఇష్టం అలాంటి ఎమోషన్స్ ఉన్న సినిమాలు కూడా నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద సో అది నేను ఇది కూడా అలాగే నమ్మాను. అది అలాగే ఆడియన్స్ కూడా నచ్చుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు చూసిన పెద్దవాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వెంకయ్యనాయుడు గారు చూశారు, ఆయన చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సజ్జనార్ గారు చూశారు, శ్రీధర్ బాబు గారు చూశారు, ఐటీ మినిస్టర్ ఆయన చూశారు. తర్వాత మన నాగబాబు గారు చూశారు, ఆయన కూడా మంచి అప్లాజ్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా అలాగే ఇంటర్నేషనల్ ఆడియన్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ 15 ఫెస్టివల్స్లో వచ్చింది. ఆల్రెడీ 15 అవార్డ్స్ కూడా వచ్చేసాయి. సో అక్కడ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా మనకి మంచి రికగ్నిషన్ వచ్చింది. అక్కడ వాళ్ళందరూ వచ్చి మంచి ఫీడ్బ్యాక్ వచ్చి చాలా బాగుంది అని. సో ఇదంతా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమా అయితే మంచి సినిమా చేసామండి, చాలా నిజాయితీగా చేసాం, ఆనెస్ట్గా. అది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. బట్ ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ చేయరు. ఎందుకంటే మంచి సినిమాలు వచ్చాయని తెలిస్తే ఓటీటీ వరకు కూడా వెయిట్ చేయట్లేదు, థియేటర్కి చూసేస్తున్నారు. ఎగ్జాంపుల్ చాలా సినిమాలు రీసెంట్గా టూరిస్ట్ ఫ్యామిలీ కూడా అలాగే అసలు పెద్ద ఎక్కువ పబ్లిసిటీ చేసినా చేయకపోయినా ఒక వర్డ్ ఆఫ్ మౌత్ తోటి అరే మంచి సినిమా అంటే ఓటీటీ వరకు వెయిట్ చేయలేదు, వెళ్ళిపోయారు. అది వేరే లాంగ్వేజ్ మూవీ మన తెలుగులో వస్తేనే. అలాంటిది మన సినిమాని డెఫినెట్గా ఆదరిస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ సార్. ఇప్పుడు ద 100 కాప్ స్టోరీ థ్రిల్లర్, జనరల్గా 100 అని చూడగానే మనకి పోలీస్ది 100కి డయల్ చేయడం అదే తెలుస్తుంది. కానీ అసలు ఏంటి సార్ 100 అంటే? ఇస్ దట్ ఎ నంబర్, లేకపోతే స్టోరీకి ఏమైనా రిలేషన్ ఉందా? మీరు అది నంబర్ కాదు వెపన్ అని కూడా ప్రమోటింగ్ ఇట్ కదా, అసలు ఏంటి 100 ఏంటి? 100 అనేది అంటే కొన్ని సినిమాల్లో మనకి టైటిల్ బట్టి కథ చెప్పచ్చు. ఈ కథకి సినిమా అంత అయిన తర్వాత దీనికి సొల్యూషన్ మనకి ఈ ప్రాబ్లంకి ఇది అనేది చెప్పడానికి 100 అనేది ఉందని చెప్తున్నాం. అందుకని డైలీ 100కి అయితే యాక్చువల్ సంబంధం లేదు. పోలీస్ కాప్ స్టోరీ కాబట్టి ఇది 100 అనేది దానికి సంబంధం లేదు. ఆ 100 వేరు, రిలేషన్ లేదు, సంబంధం లేదు. సో ఎక్కడైతే నేను ఇప్పుడు ఈ కథ కోసం నేను రీసెర్చ్ చేశానో, కొన్ని ఇష్యూస్ చూసిన తర్వాత విన్న తర్వాత ఇలా జరుగుతుందని తెలిసిన తర్వాత దీనికి సొల్యూషన్ 100 అయితేనే కరెక్ట్ అని చెప్పి దాని గురించి చాలామంది డిస్కస్ చేస్తే అవును దీనికి 100 అయితేనే కరెక్ట్ అనే ఎప్పుడైతే అంతా ఒకే ఒపీనియన్ చెప్పడంతో సో దీనికి ఈ టైటిల్ ఫిక్స్ చేసి రియల్ ఇన్సిడెంట్స్. నేను ఇది ఫిక్షనా లేకపోతే రియల్ ఇన్సిడెంట్స్ బేసిస్ అడుగుదాం అనుకున్నాను. సో రియల్ ఇన్సిడెంట్స్ బేసిస్ లోనే చేశాను. ఈవెన్ పోలీస్ క్యారెక్టర్ డిజైన్ చేసింది కూడా ఒక రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో జరిగిన ఇన్సిడెంట్ నే డిజైన్ చేసాం. ఓకే, మీ సర్కిల్లో మా సర్కిల్ అంటే యాక్చువల్గా నా సర్కిల్లో జరిగిన కొంతమందికి జరిగిన ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అది ఇష్యూ. అది ఇష్యూ, అంటే పబ్లిక్ ఇష్యూస్ బట్ అన్నోన్ కేసు. అది యాక్చువల్గా అది చాలా మంది తెలియదు, ప్లస్ అది ఎక్కడ కంప్లైంట్ చేసి బయటకు ఓపెన్గా చెప్పుకోలేని కేసు అది. దాని మీద నేను రాసుకున్నప్పుడు అనుకోకుండా సాగర్ గారు నేను ఎప్పుడు కలిసినప్పుడు ఆయన ఏదైనా పాయింట్ ఉంటే చేద్దాం అని అన్నప్పుడు అంటే ఈ పాయింట్ డిస్కస్ చేశాను. ఆయన దగ్గర ఉన్న రియల్గా ఆయన విన్న ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పోలీస్ ఆఫీసర్ లైఫ్, ఈ పాయింట్ కూడా చెప్పారు. చెప్తే దాన్ని ఇన్కార్పొరేట్ చేశాను. సో మ్యూచువల్గా కనెక్ట్ అయ్యారు. సో స్టార్టింగ్ నుంచి సాగర్ గారు అని మీరు అనుకున్నారు. ఇట్స్ నాట్ లైక్ స్టోరీ రాసి సాగర్ గారి దగ్గరికి వెళ్ళడం అలా కాదు. అంటే సాగర్ గారిని స్టార్టింగ్ నుంచి అనుకోలేదు ఈ కథకి. నేను వేరే ట్రయల్స్లో ఉన్నాను, ఆయన వేరే సినిమా చేద్దాం ఆలోచన ఉన్నప్పుడు మేము ఎక్కువ కలుస్తూ ఉంటాం. మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ రవివర్మ. సో ఆయన ఒకసారి పరిచయం చేశారు మొగల్ రేకులు జరుగుతున్న టైంలో. అప్పటి నుంచి ఆయన కనెక్ట్ అవ్వడం, నా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అన్నింటికి లడ్డు చేశారు. సాగర్ గారు గెస్ట్కి వచ్చేవారు. వస్తూ అలా కనెక్ట్ అయ్యి మేము చేయాలి అని అనుకునే నడుస్తూ ఉండేది. అప్పుడు ఇంక సెట్ అవ్వలేదు ప్రాజెక్ట్. అనుకోకుండా నేను వేరే ట్రయల్స్లో ఉండి ఆయన వేరే సినిమా చేద్దాం అనుకున్న టైంలో అనుకోకుండా నేను రమ్మన్నాడు. అప్పుడు నేను వెళ్ళి ఈ ప్రాజెక్ట్ గురించి ఈ పాయింట్ గురించి మాట్లాడినారు. ఇది బాగుంది, నా దగ్గర ఉన్నది ఉంది, ఇది ఉంది,
ఇద్దరు కలిపి ఆ డిస్కషన్ వచ్చి అప్పుడు ఇంట్లో సో అలా స్టార్ట్ అయింది. అయింది. ఓకే సార్, అంటే హైపోథెటికల్గా అడుగుతున్నాను, సాగర్ గారు కాకపోయింటే ఇంకెవరైనా అనుకున్నారా మైండ్లో, వేరే అంటే ఈ ఆప్షన్స్ కథకి- ఏమైనా పెట్టుకున్నారా? అంటే ఈ కథకి నేను ఫస్ట్ కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానండి. చేసిన తర్వాత అప్పుడు హీరో గురించి ఆలోచిస్తాను. ఓకే. అంటే ముందే హీరోని పెట్టుకుంటే మనం అనుకున్న ఆనెస్టీ దీంట్లో ఆథెంటిసిటీ మిస్ అవుతాం అనేది నా ఫీలింగ్ అనమాట. చేసి దాని ప్రకారంగా అప్పుడు హీరోని అప్రోచ్ అవ్వడం చేద్దామని అనుకున్నాను. ఎప్పుడైతే ఇది ఎక్కడో పిలవడం తోటి ఇది ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఫేట్ ఉంటుంది, నేచర్ డిసైడ్ చేస్తుంది. రైట్. అలా డిసైడ్ చేస్తుంది అంతే. వండర్ఫుల్. ఎందుకంటే సాగర్ గారు ఆల్రెడీ సీరియల్ త్రూ ప్రతి హౌస్ హోల్డ్లో తనని ఓన్ చేసేసుకున్నారు. అలాంటి ఒక అలాంటి తన ప్లే చేసిన క్యారెక్టర్ అలాంటిది. ఇందులో కూడా కాప్ కదా, సో అలా ఏమన్నా రిలేట్ అవుతారు అనుకొని అలా సాగర్ గారిని ఏమైనా పెట్టారా అని అనుకున్నాను నేను. అంటే అలా కాదు, నేను టైలర్ మేడ్ క్యారెక్టర్, పోలీస్ అనేది డెఫినెట్గా నేను క్యారెక్టర్. బట్ ఏంటంటే ఈయన అది ఓన్ చేసుకుని ఆయన బిహేవ్ చేసిన విధానం పర్ఫెక్ట్ ఉందండి, ఎక్సలెంట్ చేశారు. అంటే ఆర్కే నాయుడు అనేది ఓన్ చేసుకున్నారు, అది మనకి అడిషనల్ అడ్వాంటేజ్. ఓకే. సాగర్ గారిని ఇంకా ఈజీగా తీసుకోవడానికి మనకి ఆర్కే నాయుడు అనేది ఎంత బాగా తీసుకున్నా, దానికి ఇది ఆర్కే నాయుడు అది వేరే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఇది వేరే విక్రాంత్ అన్నది. విక్రాంత్ అనేది రియల్ లైఫ్లో జరిగిన పోలీస్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఆయన లైఫ్లో ఆయన ఎలా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తారు. ఓకే. సో విక్రాంత్ ఐపీఎస్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది రోల్? చాలా పవర్ఫుల్. ఓకే. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అవి కూడా బాగుంటాయా? ఎలా ఉంటుంది మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి? అది కూడా ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటాయి. ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఏదో పెట్టాలి, ఏదో పెట్టాలి, ఆ సిచ్యువేషన్కి ఆ ఎమోషన్ తగ్గట్టు. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఉందంటే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఊరికే సరదాగా ఫైట్ ఉండాలి కాబట్టి ఫైట్ అనేది కాకుండా ఆ ఫైట్కి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఓకే. ఆ ఎమోషన్ దీంట్లో మనం పెట్టాం. ఈవెన్ సాంగ్స్ కూడా అంతే, సిచ్యువేషనల్గా సాంగ్ వస్తూ ఉంటుంది. అంటే మన సినిమా చూస్తున్నప్పుడు సాంగ్ ఉందా లేదా అని కూడా తెలియదు. ఓకే. ఆ సాంగ్ వస్తూనే దాని మీద మనకి వెళ్తుంటే దాంట్లో ఎమోషన్ ఎన్హాన్స్ చేయడానికి నేను సాంగ్ అనేది యూజ్ చేస్తాను. రైట్. నాకు ఆకాశమే సాంగ్ చూసినప్పుడు అలాగే అనిపించింది. ద మదర్ అండ్ డాటర్ బాండింగ్, ఆ ఫ్యామిలీలో సన్ అండ్ మదర్ బాండింగ్, అది ఆ సాంగ్లో అలా ఉంది. అండ్ సాంగ్కి ఒక క్లాసికల్ టచ్ కూడా ఉండింది. అండ్ ఐ రియలీ లైక్ దట్ స్మాల్ బిట్, మదర్ అండ్ డాటర్ క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉంటారు, మదర్ డాటర్కి చూపించడం. నేను కొంచెం నాకు క్లాసికల్ ఇష్టం అనమాట, సో నేను బాగా రిలేట్ అయ్యాను. ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ అలాగే కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. సార్, ఇప్పటికి చాలా మనకి కాప్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. మీరు ఇప్పుడు మాటల్లో చెప్పారు హ్యూమన్ ఎమోషన్ కూడా ఉంటుంది అని. సో ఇదివరకు పాస్ట్లో వచ్చిన కాప్ థ్రిల్లర్స్తో కంపేర్ చేస్తే హౌ డిఫరెంట్ ఇస్ ది 100? మీరు అట్రాక్టింగ్ అంటే ఆడియన్స్ని థియేటర్కి అట్రాక్ట్ చేయడానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది యాక్చువల్ ఆథెంటిసిటీ అండి. మనకు అంటే రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీస్కి జరిగిన దానికి ఒక రియల్గా జరిగిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సినిమాలో మనకి ఫిక్షనల్గా చేసిన స్టోరీస్కి కొంచెం దానికి ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు. దీనికి యాక్చువల్గా జరిగిన దాన్ని మన సినిమాటిక్గా మార్చేటప్పుడు ఎంతవరకు చేస్తే దాన్ని బిలీవబిలిటీ ఉంటుందో అంతవరకు చేయడం జరిగింది. ఆనెస్ట్గా చేసాం. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ డెఫినెట్గా ఆడియన్స్కి కావాల్సి ఉంది. కానీ దీంట్లో ఏంటంటే ఏదైతే ఇష్యూ నేను చెప్పానో ఆ ఇష్యూ అందరికీ చూసి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ఇష్యూస్ కానీ వాటి బేస్ చేసుకుని వెళ్ళాం కాబట్టి, రియల్గా జరుగుతుంది కాబట్టి చాలామంది రిలేట్ చేసుకునే పాయింట్స్ దీంట్లో చాలా ఉన్నాయి. ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. సో అది ఖచ్చితంగా చూస్తే దాని నుంచి మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. దర్ ఇస్ అ సోషల్ మెసేజ్. ఓకే. ఈ ఈవెంట్లో కూడా వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ కూడా ఎలాంటి అబ్సీనిటీ లేదు, చాలా డీసెంట్గా, చాలా నీట్గా, చాలా బాగా చేశారు అని హీ స్పోక్ వెరీ హై అబౌట్ ద మూవీ. మీకు ఎలా అనిపించింది? అలాంటి ఒక పాజిటివ్, అంటే అంత పెద్ద పర్సన్ నుంచి మీకు అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బేసిక్గా ఒక విషయం చెప్తున్నప్పుడు ఇది ఆ కథకి ఎంత అవసరం అంతే ఉండాలని నేను నమ్ముతాను. అంటే ఏదో కమర్షియల్గా ఇది ఎక్కువ ఉండాలి అది అలా పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నిజంగా క్యారెక్టర్ డిమాండ్ చేసింది, ఆ క్యారెక్టర్ ఆర్క్ అలా ఉంది అని అనుకుంటే అలాగే వెళ్తాం. బట్ ఈ కథకి నాకు అలా చెప్పాలని అనిపించలేదు. అందుకని అంత రీసెంట్గా చెప్పాలి, అంత రీసెంట్గానే చెప్పాను. అంటే ఈ రోజుల్లో మాకు ఏ వచ్చిందంటే కూడా గొప్పగా చెప్పుకునే రోజులు అయిపోయినాయి. అంటే బేసిక్గా అదే నన్ను అలా యూబీఐ సినిమాలు కూడా చాలా హిట్ అయినాయి రీసెంట్గా. అందుకనే మాది యూబీఐ, అందరూ చూడాలి. ఎందుకంటే నాకు రీచ్ అంటే ఓన్లీ అడల్ట్స్ వాళ్ళ వరకే చూడాలి, 18+ చూడాలి అన్నది కాదు ఇది. అందుకంటే చిన్నపిల్లలు కూడా చూడాలనేది నాకు మెయిన్ టార్గెట్ ఆడియన్స్. సో వాళ్ళకి రీచ్ అవ్వాలి ఈ పాయింట్. వాళ్ళకి రీచ్ అవ్వాలంటే నేను అలాగే తీయాలి. దీంట్లో ఉంది, అవకాశం ఉంది, నేను అలాగే తీయచ్చు, తీసి ఇంకా బాగా అట్రాక్షన్ చేసేయచ్చు. కానీ ఏంటంటే నేను అందరికీ రీచ్ అవ్వాలి,
అన్ని ఏజ్ గ్రూప్స్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చేశాను కాబట్టి నేను ఎంతవరకు కంట్రోల్గా ఉందో అంతవరకు కంట్రోల్ చేశాను. గ్రేట్. వెల్ సార్, టీజర్ అంజనమ్మ గారితో చేశారు అండ్ మీరు ఇందాక మాటల్లో కూడా నాగబాబు గారు ఆల్రెడీ చూశారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా పాజిటివ్ గా చెప్పారు అన్నారు. ట్రైలర్ లాంచ్ పవన్ కళ్యాణ్ గారితో. సో ఏంటి సార్ మెగా ఫ్యామిలీతో ఈ బాండింగ్ ఏంటి? మీకు పర్సనల్ గా ఏమైనా పరిచయం ఉందా? ఎలా అంటే యాక్చువల్ గా అంజనమ్మ గారు ఆయన మొగల్ రేకుల సీరియల్ చూసిన Serial నుంచి నుంచి. ఆయన సాయి గారిని అభిమానించడం, వాళ్ళ ఫాదర్ పేరు కూడా ఆర్కే నాయుడు అవడం వల్ల బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆ రిలేషన్ అలా బిల్డ్ చేస్తూనే వచ్చారు ఇప్పటి వరకు. ఓకే సో అలాగే ఆయన మెగా ఫ్యామిలీకి బాగా దగ్గర అయ్యారు సాగర్ గారు. ఓకే అవడంతో సో ఆ సపోర్ట్ అనేది ఆబ్వియస్ గా వస్తుంది కాబట్టి అలాగే ఆయన సపోర్ట్ రావడం ఓకే ట్రైలర్ లో ఉండగా నాగబాబు గారు కూడా చూపించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మన ట్రైలర్ లాంచ్ చేశారు. అసలు మన ట్రైలర్ కట్ అయినప్పుడే మన హీరో గారు ఆయనకు చూపించారు, పవన్ కళ్యాణ్ గారు చూపించారు ముందే. ఆయన రిపీటెడ్ గా చూసి నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తాను అని చెప్పి మరి చేశారు. ఇచ్చిన మాట ప్రకారంగానే మళ్ళీ Wow. ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. లవ్లీ. పవన్ కళ్యాణ్ గారి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? Yeah, చాలా బాగుంది. మన ట్రైలర్ వరకు చూసారా, అదైతే చాలా బాగా ఓకే లవ్లీ లవ్లీ. ఫీచర్ ఫిల్మ్స్ కి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కి మేకింగ్ లో మీకు ఏం డిఫరెన్సెస్ అనిపించాయి? వర్క్ అయితే సేమ్ అనండి. అక్కడ చేసిన ఇక్కడ చేసిన, నేను అప్పుడు చేసిన షార్ట్ ఫిల్మ్ ని కూడా ఫీచర్ ఫిల్మ్ లాగే చేశాను నేను. దాంట్లో Okay. సాంగ్స్ ఉన్నాయి, ఓకే ఓంకారంలో ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి తర్వాత లడ్డూలో సాంగ్స్ ఉన్నాయి, మిషన్ లో కూడా సాంగ్స్ సాంగ్స్ ఉన్నాయి. ఉన్నాయి ఏదైనా హ్యూమన్ ఎమోషన్ అనేది నేను స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి అలాగే దీంట్లో కూడా పెట్టడం జరిగింది. సో నాకేంటి వర్క్ అయితే సేమే. బట్ ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ అంటే ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్టెన్స్ కూడా మారింది, మారిపోయింది. బాగా మారింది. అంటే థియేటర్ సినిమా బాగుంది అంటే ఇప్పుడు ఓటీటీ కూడా ఆగట్లేదు, వచ్చి చూస్తున్నారు. Theatres కి. సో అదంతా కూడా నేను కూడా ఒక వన్ ఆఫ్ ద ఆడియన్స్ కాబట్టి నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు, వాళ్ళు అయితే అలా ఫీల్ అవుతారు అనే కాన్సెప్ట్ లేకుండా నేను ఫీల్ అయ్యేది ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చుతుంది Okay. కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళొచ్చు అని చెప్పి ఆ తీసుకున్న పాయింట్ ని అలాగే డిజైన్ చేస్తున్నాను. అంటే మీరు కూడా ఒక ఆడియన్ లాగా దాన్ని విజువలైజ్ Yes, చేసుకొని yes. అలా Yes, చేశారు. yes. లవ్లీ సార్. మూవీలో హీరోయిన్ నిషా గారు తన రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? Okay. షీ హ్యాస్ ఎనీ ఇంపార్టెంట్ Yes, yes, రోల్ yes. ఎలా ఉండబోతుంది? అంటే నిషా నారాయణ అంటే ఒక ఏదో లవ్ ఇంట్రెస్ట్ లా కాదండి, తను సినిమాలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్ రోల్. ఏదో సాంగ్స్ కి వచ్చారు, ఏదో సాంగ్ చేశారు, ఏం పేరు అన్నట్టు ఉండదు. ఏదైతే తన మీద కూడా కథ రన్ అవుతుందో చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో Okay. తను కూడా బాగా చేశారు, తనతో పాటు ధన్య బాలకృష్ణ కూడా చేశారు, ధన్యవాదాలు. తను కూడా కీ రోల్. ఓకే ఈవెన్ కళ్యాణ్ నటరాజన్ గారిది కూడా అండ్ లక్ష్మీ గోపాల్ స్వామి గారి కదా. అంటే రైట్ అందరూ ఏ క్యారెక్టర్ అయినా సరే, అంటే దీంట్లో అందరూ చాలా మంది ఉన్నారు యాక్టర్స్. ఆనంద్ గారు, తర్వాత గిరిధర్, తర్వాత జయంత్ అని రీసెంట్ గా అప్కమింగ్ ఆర్టిస్ట్ అను, వీళ్ళందరూ కూడా ఏ ఆర్టిస్ట్ అయినా సరే దీంట్లో వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా రౌండ్ ఆఫ్ ఉంటుంది. అంటే వచ్చారు వెళ్ళిపోయారని కాదు, ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే అయితే లక్ష్మీ గోపాల్ స్వామి గారు క్లాసికల్ డాన్సర్. అవును, yes. అంటే ఈ స్టోరీ రిలేషన్ ఏమైనా ఉంటుందా? తనని చూస్ చేసుకున్నారు హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కి, ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా లేకపోతే? ఉందండి, దాంట్లో ఉంది స్టోరీ, మూవీలో చూడాల్సిందే. చూడాల్సిందే. Okay. మిగతా టెక్నీషియన్స్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఐ నో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అండ్ టీజర్ చూసినా ట్రైలర్ చూసినా క్వాలిటీ కనిపిస్తుంది అండ్ ఫైట్స్ చాలా డైనమిక్ గా అనిపించాయి. సో వాట్ వుడ్ యు లైక్ టు సే? ఫైట్స్ వచ్చి విజయ్ మాస్టర్ చేశారు, తర్వాత అలాగే డ్రాగన్ ప్రకాష్ గారు కూడా ఒక ఫైట్ చేశారు. ఓకే అండ్ మన మ్యూజిక్ ఆల్రెడీ మీకు తెలిసింది, Yeah. డిఓపిగా శ్యామ్ కే నాయుడు గారు చేశారు. ఎస్ అందరూ కూడా పెద్ద టెక్నీషియన్స్, ఆల్రెడీ చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్. Yes, yes. బాగా అంటే మేము ఇంకా చాలా చిన్న పిల్లలం వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అలాంటి టెక్నీషియన్స్ తో నేను వర్క్ చేశాను. రైట్. ఎలా ఉంటుంది సార్ డెఫినెట్ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ కూడా మనకు కూడా మంచి మీరు ఎక్స్పీరియన్స్ అనుకున్నంత ఉంటుంది. అవుట్పుట్ వచ్చిందా? డెఫినెట్ వస్తుంది. అంటే మనం అనుకున్నవన్నీ వాళ్ళు ఎన్హాన్స్ చేస్తారు కదా. డెఫినెట్లీ అది కనిపిస్తుంది టీజర్ లో ట్రైలర్ లో అండ్ యా వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అంటే మనకి ఏంటంటే కొంచెం ఫ్రెండ్లీగా, అంటే కొత్త వాళ్ళైతే కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ, పెద్దవాళ్ళు సరే వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూ కావాల్సిన చెప్పి చేయించుకుంటాం. అదే చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఎస్ మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్ కి వచ్చారు. సో డెఫినెట్లీ మీకు ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ ఉంటుంది. అవును. ఇక్కడ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎలా ఉంది మీకు 100 మూవీకి? ది 100 ప్రొడ్యూసర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సాగర్ గారు మెయిన్. అంటే ఆయన ఎప్పుడైతే నమ్మారో ఆటోమేటిక్ గా ప్రొడ్యూసర్స్ వచ్చారు. ముందు నేను ప్రొడ్యూసర్ అప్రోచ్ అవ్వలేదు ఈ కథ గురించి. ఇద్దరికి మధ్యలో జరిగిన ఒక మ్యూచువల్ డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ ని ప్రొడ్యూసర్స్ తీసుకొచ్చి, సో వాళ్ళు కూడా ఏంటంటే ఈ పాయింట్ ఏదైతే విన్నారో ఏదో మనం ఏదో కమర్షియల్ గా చేసేద్దాం, దీని మీద డబ్బులు అనే ఆలోచించుకోండి, ఈ పాయింట్ మంచిది కాబట్టి దీన్ని జెన్యున్ గా ఆనెస్ట్గా వెళ్ళిపోదాం, చేద్దాం అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కమర్షియల్ గా ఏంటనేది ఆలోచించారు. దాని ఫర్ మనకి 11 బయటకు వస్తుంది. ఓకే.
వెల్ సార్ నేను ది 100కి మీ దగ్గరికి వస్తాను, నేను ఐ డిడ్ మై బిట్ ఆఫ్ రిసర్చ్, మూవీస్ రిలేటెడ్, షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్. నాకు ఈ లడ్డు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చాలా బాగా అనిపించింది. అంటే ఇవాళ రేపు డయాబెటీస్ ఎలా అయింది అంటే ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ టైప్ లో అయిపోయింది. ఒకప్పుడు దాన్ని డయాబెటీస్ ఉంది, షుగర్ ఉందా అని అలా ట్రీట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా లేదు. అలాంటి ఒక సెన్సిటివ్ కాన్సెప్ట్ ని మీరు ఇండిపెండెంట్ ఫిల్మ్ గా తీసారు, కానీ చాలా మందికి అది తెలియదు. సో మీరు ఫ్యూచర్ లో ఏమైనా దాన్ని ఇంకొంచెం ఆన్ రిచ్ స్కేల్ ఆర్ లార్జ్ స్కేల్ బిగ్ ఫీచర్ ఫిల్మ్ లాగా అలా తీయాలని ఏమైనా మేక్ ఇట్ రీచ్ టు లార్జర్ ఆడియన్స్? అండ్ నేను దాన్ని అలా చేయాలనుకుంటే నన్ను క్షమించండి చేయాలనుకున్నానండి. యాక్చువల్ గా నన్ను క్షమించండి చేయాలనుకున్న ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ కూడా అది చేద్దామని అన్నారు, చేద్దాం అన్నారు. బట్ అనుకోకుండా అది వేరే స్టోరీ చేయాల్సి వచ్చింది ఆ ప్రొడ్యూసర్ తో. వెళ్తున్న టైంలో అది మెటీరియల్స్ కాలేదు, కానప్పుడు మన సార్ గారి దగ్గరికి వచ్చారు. నన్ను క్షమించండి నాకు ఎక్కువ ఉంది, అది ఉండాలి. కానీ తర్వాత రీసెంట్ గా యూట్యూబ్ లో ఉండడం వల్ల ఒక 100 crores కలెక్ట్ చేసింది ఒక సినిమా, దాంట్లో నన్ను క్షమించండి ఉంది. అంటే మన సినిమా వాళ్ళు మన షార్ట్ ఫిల్మ్ వాళ్ళు యూజ్ చేసుకుని వితౌట్ పర్మిషన్ చేశారు. ఇంకా దాని గురించి మనం మాట్లాడద్దు. బట్ ఆడియన్స్ అయితే రీచ్ అయితే మీ డ్రీమ్ జానర్ అలా ఏమైనా ఉందా? ఈ జానర్ లో వర్క్స్ అంటే యూర్ ఆల్రెడీ డూయింగ్ ఎ థ్రిల్లర్, సో ఫ్యూచర్ లో ఇన్ యువర్ ఫ్యూచర్ లైన్అప్స్ ఈ జానర్ లో చేయాలి అలా ఏమైనా అనుకున్నారా? ప్రస్తుతానికి నేను 2 జానర్స్ అనుకున్నాను, ఒకటి పేట్రియాటిక్ ఒకటి, ఇంకొకటి సోషియోమాటిక్ ఫ్యాంటసీ ఒకటి. ఓకే, డిఫరెంట్ జానర్స్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అంటే పర్టికులర్ ఇదే చేయాలి అని కాదు, ఏ విషయం చెప్పినా ఒక్కొక్క డిఫరెంట్ జానర్ తీసుకుని వెళ్దామని చెప్పి. సో ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ లైన్అప్ లో ఉన్నాయి. ఆ 2 ప్రాజెక్ట్స్ నేను సెట్ అంటే అవుతున్నాయి, స్టోరీ అయ్యింది. డ్రీమ్ యాక్టర్ అలా ఎవరైనా ఉన్నారు వీళ్ళతో పని చేయాలి అని అనుకున్నారా? ఎవరైనా లీడ్ యాక్టర్స్ అలా? లీడ్ యాక్టర్స్ అంటే ప్రెసెంట్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ అయితే అందరితో చేయాలి. ఓకే, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఇన్ మైండ్ వీళ్ళతో చేస్తే బాగుంటుంది అరే అలా ఏదైనా మూవీ చూసినప్పుడు? అలా చేస్తే ఉన్నారు ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ కూడా మంచి హీరోస్. ఒక్కొక్కరికి కావాల్సిన ఒక్కొక్క కథ నా దగ్గర ఉంది. ఎవరు వాళ్ళతో చేస్తే గ్రేట్ ఆన్సర్స్. రీసెంట్ టైమ్స్ లో మీకున్న సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ లో ఈ మూవీ చాలా బాగుంది అనిపించింది ఏంటి సార్? నాకు రాజమౌళి గారి సినిమాలు చాలా ఇష్టం అండి. దాంట్లో చేశాను అంటే బాహుబలి గాని, తర్వాత ట్రిపుల్ ఆర్ గానీ. అంటే ఇప్పుడు ఈ రీసెంట్ మొన్న రిలీజెస్ లో మాత్రం కుబేరా నచ్చింది, దానికంటే ముందు సీతారాం ఉందని. సో ఫైనల్ గా వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ టు ద ఆడియన్స్ ది 100 థియేటర్స్ కి వచ్చి చూడడానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ద 100 అనే సినిమా ఒక నిజాయితీగా చేసిన ప్రయత్నం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం దీంట్లో ఉంది. చాలా మంచి సినిమాలని ఆదరించారు, అలాగే మా సినిమాని కూడా ఆదరించి ఒక మంచి స్థాయిని ఇస్తారు అని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి, అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు కావాలి. మీరందరూ థియేటర్స్కి వచ్చి తప్పకుండా July 11th ద 100 సినిమాని చూడండి. థ్యాంక్ యూ. వెల్, ది 100 మూవీస్ ని July 11th అందరూ థియేటర్స్ లో కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ ద డీటెయిల్స్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్.